లక్షణాలని మనమే ధారణ చేసే బాబాతో వరదానమే ప్రాప్తించే సంతోషంతో సదా జీవించే అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఈ మాటలే సమాప్తమే సదా వరదానమే కార్యములో వినియోగించే కారణంలో నివారణ స్వరూపమయ్యే సమస్యలకే సమాధాన స్వరూపమయ్యే బాబా సమానమే అవ్వాలనే లక్ష్యమే లక్షణాలని మనమే ధారణ చేసే జ్ఞాన స్వరూపులై కర్మలే చేసే యోగయుక్తముగా మనమయ్యే కర్మలో గుణాలే కనిపించాలి సదా అనుభవి స్వరూపులై మనమవ్వాలి సదా బాబా ఆశాదీపాలమే మనమే స్వయమే సంపన్నమయ్యే సమయమిదే బాబా సమానమే అవ్వాలనే లక్ష్యమే లక్షణాలని మనమే ధారణ చేసే అనుభవి మూర్తి గుణాల నిధి మనమయ్యే లక్షణాలని మనమే ధారణ చేసే ఓం శాంతి. మురళీ రివైజ్ డేట్ 2/4/2008. ఈ సంవత్సరం 4 సబ్జెక్టులలో అనుభవం యొక్క అథారిటీగా అవ్వండి. లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి. ఈరోజు బాప్ దాదా నలువైపులా సంతుష్టంగా ఉండే సంతుష్టమనులను చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ముఖంపై సంతుష్టత మెరుపు కనిపిస్తూ ఉంది. సంతుష్టమనులు స్వయానికి కూడా ప్రియము, తండ్రికి కూడా ప్రియము మరియు పరివారానికి కూడా ప్రియమైన వారిగా ఉంటారు. ఎందుకంటే సంతుష్టత అనేది మహాన్ శక్తి. సర్వప్రాప్తులు ప్రాప్తించినప్పుడే సంతుష్టత ధారణ అవుతుంది. ప్రాప్తులు తక్కువగా ఉంటే సంతుష్టత కూడా తక్కువగా ఉంటుంది. సంతుష్టత అనేది ఇతర శక్తుల్ని కూడా ఆహ్వానం చేస్తుంది. సంతుష్టత యొక్క వాయుమండలం ఇతరులకు కూడా యథాశక్తి సంతుష్టత వైబ్రేషన్లను ఇస్తుంది. సదా సంతుష్టంగా ఉండేవారి గుర్తు వారు సదా ప్రసన్న చిత్తులుగా కనిపిస్తారు. సదా వారి ముఖము స్వతహాగానే హర్షితంగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ ఎదురుగా ఎలాంటి పరిస్థితి వచ్చినా అది వారి స్వస్థితిని కదిలించలేదు. ఎంత పెద్ద పరిస్థితి అయినా సంతుష్ట ఆత్మకు కార్టూన్ షో వలె మనోరంజనంగా కనిపిస్తుంది. అందుకే వారు పరిస్థితుల్లో అలజడిలో చెందరు. పరిస్థితి వారిపై దాడి చేయలేదు.
ఓడిపోతుంది. కనుక అతీంద్రియ సుఖము మనోరంజన జీవితాన్ని అనుభవం చేస్తారు. శ్రమ చేయాల్సిన పని లేదు, మనోరంజనంగా అనుభవం అవుతుంది. ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవటం అయితే వస్తుంది కదా. ఎవరికైతే స్వయాన్ని చెక్ చేసుకోవటం వస్తుందో, ఇతరులను కాదు స్వయాన్ని చేసుకోవటం వస్తుందో వారు చేతులెత్తండి. చెక్ చేసుకోవటం వస్తుందా? మంచిది, అభినందనలు. ప్రతి బిడ్డకు ప్రతిరోజు అమృతవేళ బాప్ దాదా ద్వారా భిన్న భిన్న రూపాలలో ఇదే వరదానం లభిస్తుంది. సంతోషంగా ఉండండి, సంపన్నంగా ఉండండి. అందరికీ ప్రతిరోజు వరదానం లభిస్తుంది. బాప్ దాదా అందరికీ ఒకే విధంగా ఒకేసారి వరదానం ఇస్తారు. కానీ తేడా ఏం వచ్చేస్తుంది? నెంబర్ వారుగా ఎందుకు అయిపోతూ ఉన్నారు? దాత ఒక్కరే మరియు ఇచ్చేది కూడా ఒకే సమానంగా ఇస్తారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వరు. విశాల హృదయంతో ఇస్తారు. కానీ తేడా ఏం వచ్చేస్తుందో దాని అనుభవం కూడా అందరికీ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాప్ దాదా వద్దకు ఈ ధ్వని వస్తుంది. ఏ ధ్వని వస్తుందో తెలుసు కదా. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా అనే ధ్వని ఇప్పటి వరకు కూడా వస్తుంది. బాప్ దాదా చెప్పారు, బ్రాహ్మణ ఆత్మల జీవన రూపీ డిక్షనరీ నుండి ఈ 2 మాటలు తొలగిపోవాలి. అవినాశీ తండ్రి, అవినాశీ ఖజానాలు, మీ అందరూ కూడా అవినాశీ శ్రేష్ఠ ఆత్మలు. మరి ఏ మాట ఉండాలి? అప్పుడప్పుడు అనేది ఉండాలా లేక సదా అనేది ఉండాలా? ప్రతి ఖజానాకు ముందు సదా అనే చెక్ చేసుకోండి. సర్వశక్తులు సదా ఉన్నాయా? సర్వగుణాలు సదా ఉన్నాయా? మీ అందరి భక్తులు మీ గుణాలు మహిమ చేసేటప్పుడు ఏమని అంటారు? అప్పుడప్పుడు గుణదాతలు అని అంటారా? బాప్ దాదా ప్రతి వరదానంలో సదా అని అన్నారు, సదా సర్వశక్తివాన్ అని అన్నారు. అంతేకాని అప్పుడప్పుడు శక్తివంతులు, అప్పుడప్పుడు సర్వశక్తివంతులు అనలేదు. ప్రతి సమయము 2 మాటలు మీరు కూడా అంటారు, తండ్రి కూడా అంటారు. సమానంగా అవ్వండి అని అంటారు. అంతేకాని కొద్ది కొద్దిగా సమానంగా అవ్వండి అని అనరు. సంపన్నము మరియు సంపూర్ణంగా అవ్వాలి అని పిల్లలు అప్పుడప్పుడు ఏం చేస్తారు? బాప్ దాదా కూడా మీ ఆటనైతే చూస్తారు కదా. పిల్లల ఆటనైతే చూస్తూనే ఉంటారు. పిల్లలు ఏం చేస్తారంటే కొంతమంది, అందరూ కాదు, ఏ వరదానమైతే లభించిందో దాన్ని ఆలోచించి వర్ణన చేసి పుస్తకంలో నోట్ చేసుకుంటారు, గుర్తు కూడా చేసుకుంటారు. కానీ వరదాన రూపీ బీజాన్ని ఫలీభూతంగా చెయ్యరు. బీజం నుండి ఫలాన్ని పొందలేకపోతూ ఉన్నారు. చాలా మంచి వరదానమని కేవలం వర్ణన చేస్తారు, సంతోషిస్తారు. వరదానం అనేది బీజము. కానీ బీజాన్ని ఎంతగా ఫలీభూతం చేస్తారో అంతగానే అది వృద్ధి చెందుతుంది. ఫలీభూతం చేసుకునేందుకు గల రహస్యం ఏమిటి? సమయానికి కార్యంలో ఉపయోగించాలి. కార్యంలో ఉపయోగించేదాన్ని మర్చిపోతారు. కేవలం పుస్తకంలో చూసి చాలా బాగుంది, చాలా బాగుంది అని వర్ణన చేస్తారు. బాబా చాలా మంచి వరదానాన్ని ఇస్తారు. కానీ దేని కొరకు ఇచ్చారు? ఫలీభూతం చేసేందుకు ఇచ్చారు. బీజం నుండి ఫలం యొక్క విస్తారం లభిస్తుంది. వరదానాన్ని స్మరణ చేస్తారు. కానీ ఆ వరదాన స్వరూపంగా అవ్వటంలో నెంబర్ వార్గా అయిపోతారు. బాప్ దాదా ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉంటారు. కానీ బాప్ దాదా తన హృదయంలోని ఆశను ఇంతకు ముందు కూడా వినిపించారు. మేము కారణాన్ని సమాప్తం చేసి సమాధాన స్వరూపంగా అవుతామని అందరూ చేతులు కూడా ఎత్తారు. గుర్తుందా? హోంవర్క్ గుర్తుందా?
చాలామంది పిల్లలు ఆత్మీక సంభాషణలో లేక ఉత్తరాల ద్వారా లేక ఈమెయిల్ ద్వారా రిజల్ట్ కూడా రాశారు. మంచిది, అటెన్షన్ అయితే పెట్టారు. కానీ బాప్ దాదాకు ఏదైతే సదా అనే మాట మంచిగా అనిపిస్తుందో అది ఉన్నదా? మీ అందరూ ఎవరైతే వచ్చారో మీరు విని ఉండవచ్చు, చదివి ఉండవచ్చు. కానీ 1 నెల యొక్క హోంవర్క్లో 1 నెల అయింది అంతే, ఎక్కువ అవ్వలేదు. కనుక ఈ 1 నెలలో లక్ష్యమైతే పెట్టుకున్నారు, పరస్పరంలో వర్ణన కూడా చేసుకున్నారు. కానీ ఈ 1 నెల హోంవర్క్లో ఎవరైతే మంచి మార్కులు తీసుకునేవారిగా అయ్యారో వారు చేతులెత్తండి. పాస్ అయిన వారు చేతులెత్తండి. మీరు పాస్ అయ్యారు. పాస్ విత్ ఆనర్ అయిన వారు లేవండి. పాస్ విత్ ఆనర్ అయిన వారి దర్శనం చేసుకోవాలి కదా. మాతలు కాదు, అక్కయ్యలు కాదు, టీచర్లు చేతులు ఎత్తలేదా? ఎవ్వరూ లేరా? మధువనం వారు ఉన్నారా? ఇదైతే చాలా తక్కువ రిజల్టు. సెంటర్లలో కూడా ఉండవచ్చు. బాప్ దాదా నవ్వుతారు. ఎందుకంటే బాప్ దాదాపై ఎవరికి ప్రేమ ఉంది, ఎంత ఉన్నది అని అడిగితే బాబా చెప్పలేనంత ప్రేమ ఉందని అంటారు. చాలా మంచి జవాబు ఇస్తారు. బాప్ దాదా కూడా సంతోషిస్తారు. కానీ ప్రేమకు రుజువు ఏమిటి? ఈనాటి ప్రపంచంలో దేహాభిమానం ప్రేమ గలవారు తమ ప్రాణాన్ని కూడా బలిహారం చేసేస్తారు. పరమాత్మపై ప్రేమ ఉన్నప్పుడు కష్టం ఎందుకు అనుభవం అవుతుంది. తండ్రి చెప్పారు మరియు పిల్లలు చేశారు అన్నట్టుగా ఉండాలి. పాటలైతే చాలా మంచి మంచివి పాడతారు. బాబా మేము మాదంతా సమర్పణ చేసే దీపపు పురుగులము, దీపంపై బలిహారి అయ్యేవారము అని పాడతారు. మరి ఈ కారణం అనే మాటను స్వాహా చేయలేరా? ఇప్పుడు సంవత్సరం యొక్క చివరి మిలనం వచ్చేసింది. మరుసటి సంవత్సరం ఏం జరుగుతుందో దానినైతే మీరు మరియు బాబా చూస్తూ ఉన్నారు మరియు చూస్తారు. సమయాన్ని చూస్తూ సమయం యొక్క పిలుపు అని మీరంటారు కదా. భక్తుల పిలుపు, సమయం యొక్క పిలుపు, దుఃఖీ ఆత్మల పిలుపు, మీ స్నేహి సహయోగి ఆత్మల పిలుపులను మీరే పూర్తి చేస్తారు కదా. మీ టైటిల్ ఏమిటి? మీ కర్తవ్యం ఏమిటి? ఏ కర్తవ్యం కోసం బ్రాహ్మణులుగా అయ్యారో మీ టైటిల్ విశ్వ పరివర్తకులు. విశ్వ పరివర్తన మీ కర్తవ్యం, మీ సాధీ జీవితం. మీ సాథీ ఎవరు? బాప్ దాదా జతలో ఈ కార్యంలో మీరు నిమిత్తమయ్యారు. కనుక ఏం చేయాలి? చేస్తారా? చేతులు ఎత్తేస్తే ఇప్పుడు కూడా అందరూ బాగా చేతులు ఎత్తుతారు. లక్ష్యం అయితే ఉంచుకున్నారు. బాప్ దాదా చూశారు. ఈ సంవత్సరం యొక్క పూర్తి సీజన్లో అందరూ సంకల్పం చేశారు. కానీ సఫలతకు తాళం చెవి దృఢత. చెయ్యాల్సిందే అని అనుకునేందుకు బదులు అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు. నడుస్తూ ఉన్నాము, చేసేస్తాము అనే సంకల్పం దృఢతను సాధారణంగా చేసేస్తుంది. దృఢతలో కారణమే అనే మాట రానే రాదు. నివారణ అయిపోతుంది. కారణాలు వస్తాయి కూడా, కానీ చెకింగ్ ఉండుట వల్ల కారణం నివారణలోకి మారిపోతుంది. బాప్ దాదా రిజల్ట్ని చెక్ చేసినప్పుడు ఏం చూశారు? జ్ఞాని, యోగి, ధారణా స్వరూపము, సేవాధారి 4 సబ్జెక్టులలో ప్రతి ఒక్కరూ యథాశక్తి జ్ఞానిగా కూడా ఉన్నారు, యోగిగా కూడా ఉన్నారు, ధారణ కూడా చేస్తూ ఉన్నారు, సేవ కూడా చేస్తూ ఉన్నారు. కానీ 4 సబ్జెక్టులలో అనుభవ స్వరూపంగా అవ్వడంలో, అనుభవం యొక్క అథారిటీగా అవ్వడంలో లోపం కనిపిస్తుంది. అనుభవీ స్వరూపము జ్ఞాన స్వరూపంలో కూడా అనుభవీ స్వరూపం అంటే జ్ఞానాన్ని అని అంటారు కదా. కనుక అనుభవీ మూర్తి ఆత్మలో ఏం చేయాలి, ఏం చేయకూడదు,
తెలివి ఉంటుంది. జ్ఞానం యొక్క ప్రకాశము మరియు శక్తి ఉంటాయి. కనుక అనుభవి స్వరూపం అంటేనే జ్ఞానయుక్త ఆత్మ. ప్రతి కర్మలో ప్రకాశము, శక్తి సహజంగా ఉండాలి. జ్ఞాని అనగా జ్ఞానాన్ని తెలుసుకోవటం, వర్ణన చేయటంలో పాటు ప్రతి కర్మలో లైట్ మైట్ ఉండాలి. అనుభవి స్వరూపం ద్వారా ప్రతి కర్మ సహజంగానే శ్రేష్టంగా మరియు సఫల అవుతుంది. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే జ్ఞానం యొక్క అనుభవి మూర్తులు. అనుభవం యొక్క అథారిటీ అన్ని అథారిటీల కంటే శ్రేష్టమైనది. జ్ఞానాన్ని తెలుసుకోవటం మరియు జ్ఞానం యొక్క అనుభవి స్వరూప అథారిటీతో ప్రతి కర్మ చేయటంలో తేడా ఉంది. అనుభవి స్వరూపులైన చెక్ చేసుకోండి. 4 సబ్జెక్టులలో చెక్ చేసుకోండి. నేను ఆత్మనే కానీ అనుభవి స్వరూపంగా అయ్యి కర్మ చేస్తూ ఉన్నానా? అనుభవం యొక్క అథారిటీ అనే సీటుపై సెట్ అయి ఉన్నట్లయితే ఆ అథారిటీ ఎదురుగా శ్రేష్ఠ కర్మ, సఫలతా స్వరూప కర్మ సహజ స్వభావంగా అనిపిస్తుంది. ఆలోచిస్తారు కానీ అనుభవి స్వరూపంగా అవ్వాలి. యోగయుక్త రాజయుక్త స్వభావం సహజమైపోవాలి. ధారణలో కూడా సర్వగుణాలు స్వతహాగానే ప్రతి కర్మలో కనిపించాలి. ఇలాంటి అనుభవి స్వరూపంలో సదా ఉండటం, అనుభవం అనే సీటుపై సెట్ అవ్వడం, అటెన్షన్ ఉంచటం అవసరం. అనుభవం యొక్క అథారిటీ అనే సీటు చాలా మహోన్నతమైనది. అనుభవీలను మాయ కూడా తొలగించలేదు. ఎందుకంటే మాయ యొక్క అథారిటీ కంటే అనుభవం యొక్క అథారిటీ 16 రెట్లు ఉన్నతమైనది. ఆలోచించడం వేరు, మననం చేయటం వేరు. అనుభవి స్వరూపులుగా అయ్యి నడుచుకోవటం ఇది చాలా అవసరం ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం 4 సబ్జెక్టులలో ఎంతవరకు అనుభవి స్వరూపంగా అయ్యాను చెక్ చేసుకోండి. 4 సబ్జెక్టులలో మంచి మార్కులు రావాలి. ఒకవేళ ఒక్క సబ్జెక్టులో అయినా పాస్ మార్కుల కంటే తక్కువ వస్తే పాస్ విత్ హానర్గా అయ్యి మాలలో మణిగా, బాప్ దాదా మెడలో హారంగా ఎలా అవుతారు? ఏ రూపంలో ఓడిపోయినా తండ్రి కంఠహారంగా అవ్వలేరు. ఇక్కడ చేతులు ఎత్తేస్తే అందరూ ఏమంటారు? లక్ష్మీనారాయణులుగా అవుతామని అంటారు. లక్ష్మీనారాయణులు లేక లక్ష్మీనారాయణుల పరివారంలోని సాతీలుగా అవ్వడం కూడా శ్రేష్ఠ పదవే. కనుక బాప్ దాదా కేవలం ఒకే మాట చెప్తూ ఉన్నారు. తీవ్రగతితో ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి. మీ ఎగిరే కళ యొక్క వైబ్రేషన్ల ద్వారా వాయుమండలలో సంయోగం యొక్క వాయుమండలాన్ని వ్యాపింప చేయండి. ప్రకృతిని కూడా పరివర్తన చేసే తీరుతాం అని ప్రకృతి కోసం మీ అందరూ ఛాలెంజ్ చేశారు. ఈ ప్రతిజ్ఞ ఉంది కదా, ప్రతిజ్ఞ చేశారా? చేతులు కాదు, ప్రతిజ్ఞ చేసినారా? తల ఊపండి. ఒకటేమో ఛాలెంజ్ చేసినారు మరియు బాప్ దాదాతో కూడా ప్రతిజ్ఞ చేసినారు. మేమంతా ఇప్పుడు కూడా మీ కార్యంలో సాతీలము, పరంధామంలో కూడా సాతీలము, రాజ్యంలో కూడా బ్రహ్మ బాబాకు సాతీలంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేశారు కదా. కాబట్టి తోడుగా ఉంటారు, తోడుగా వెళ్తారు. ఇప్పుడు కూడా తోడుగా ఉన్నారు. తండ్రి ఇచ్చిన సూచనను ప్రాక్టికల్లో చూస్తూ ఉన్నారు. అకస్మాత్తు మరియు ఎవర్ రెడీ దాది వెళ్ళిపోతారని అనుకున్నారా? అకస్మాత్తు యొక్క ఆటను చూశారు కదా. అచ్చా, దృఢత మా జనం సిద్ధ అధికారం అనే సంకల్పాన్ని అనుభవ స్వరూపంలోకి తీసుకురండి. ఏం చెప్తూ ఉన్నానో దానిని అనుభవం కూడా చేస్తూ ఉన్నానా చెక్ చేసుకోండి. నేను ఆత్మను, ఈ మొదటి మాటను చెక్ చేసుకోండి. ఆత్మస్వరూపం అనుభవం యొక్క అథారిటీగా ఉన్నానా?
ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీయే నెంబర్ 1. మంచిది. ఎలాంటి పరిస్థితి కూడా స్వస్థితిలో స్థితమై ఉండగలరా? మనస్సు యొక్క ఏకాగ్రత మంచిది. 3 బిందువుల స్మృతి స్వరూపంగా అవ్వగలరు కదా. ఫుల్ స్టాప్. ఇప్పుడు 1 సెకండులో మీ శ్రేష్ఠ స్వమానమైన బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారిని అనే ఆత్మీక స్వరూపం యొక్క నశాలో స్థితమైపోండి. సింహాసనాధికారి ఆత్మను అనే అనుభవంలో లవ్లీన్ అయిపోండి. అచ్చా, నలువైపులా ఉన్న లవ్లీ మరియు సదా బాబా ఒక్క ప్రేమలో లీనమై ఉన్నవారు, సదా స్వమాందారి స్వరాధ్య అధికారి విశేష ఆత్మలకు ఉమంగ ఉత్సాహం అనే రెక్కలతో ఎగిరే నలువైపులా ఉన్న పిల్లలకు మనస్సు యొక్క వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలాన్ని శాంతిగా శ్రేష్టంగా తయారు చేసేవారు, అందరికీ తండ్రి సందేశం ఇచ్చి దుఃఖం నుంచి విడిపించి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేవారు, సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారు. హృదయానికి సమీపంగా ఉండే నలువైపులా ఉన్న పిల్లలకు సన్ముఖంలోకి వచ్చిన పిల్లలందరికీ హృదయపూర్వక ప్రేమ, ఆశీర్వాదాలు, ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము. ధర్మము మరియు కర్మ రెండిటి బ్యాలెన్స్ను సరిగ్గా ఉంచుకునే దివ్య లేక శ్రేష్ఠ బుద్ధివాన్ భవ. కర్మ చేసే సమయంలో ధర్మము అంటే ధారణ సంపూర్ణంగా ఉన్నట్లయితే ధర్మము మరియు కర్మ రెండిటి బ్యాలెన్సు సరిగ్గా ఉండటం వల్ల ప్రభావం పెరుగుతుంది. కర్మ సమాప్తమైన తర్వాత ధారణ స్మృతిలోకి రావటం కాదు. బుద్ధిలో 2 విషయాల బ్యాలెన్సు సరిగ్గా ఉంటే అప్పుడు శ్రేష్ఠ బుద్ధి లేక దివ్య బుద్ధివంతులని అంటారు. లేకుంటే సాధారణ బుద్ధి, కర్మ కూడా సాధారణము, ధారణలు కూడా సాధారణంగా ఉంటాయి. కనుక సాధారణతలో సమానత కాదు, కానీ శ్రేష్టతలో సమానతను తీసుకురావాలి. ఎలాగైతే కర్మ శ్రేష్టమైనదో ధారణ కూడా శ్రేష్టంగా ఉండాలి. స్లోగన్. తమ మనస్సు బుద్ధి అనుభవం అనే సీటుపై సెట్ చేస్తే ఎప్పుడూ అప్సెట్ అవ్వరు. అవ్యక్త సూచన. జ్ఞానస్వరూపంగా నాలెడ్జ్ఫుల్గా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిన తర్వాత ఒకవేళ ఏదైనా యుక్తియుక్తంగా లేని కర్మను చేసినట్లయితే ఆ కర్మ బంధనము అజ్ఞాన కాలంలోని కర్మ బంధనం కంటే 10 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ కారణంగా బంధనయుక్త ఆత్మ స్వతంత్రంగా లేని కారణంగా ఏది కావాలో అది చేయలేదు. కనుక యుక్తియుక్త కర్మ ద్వారా ముక్తిని ప్రాప్తి చేసుకోండి. అచ్చా. ఓం శాంతి. అష్టశక్తులు ఇచ్చిన దాతవు, జీవితమంతను మరువగలేను. అష్టశక్తులు ఇచ్చిన దాతవు, జీవితమంతను మరువగలేను. అష్టశక్తులు శక్తియు సహనశీలత యోగ ఫలితమని తెలిపిన తండ్రి,
ನಿರ್ಣಯ ಶಕ್ತಿಯು ಸಹನಶೀಲತ ಯೋಗ ಫಲಿತಮನಿ తెలిపిన తండ్రి సరి సమానత ఐక్యమాత్యత సరి సమానత ఐక్యమాత్యత సంగమయుగమున నీచిన దేవా అష్టశక్తులు ఇచ్చిన దాతవు జీవితముంత మరువగలేను అష్టశక్తులు శక్తిని ఇచ్చిన దాతవు వైరాగ్య వృత్తిని నేర్పిన ప్రభు నిగ్రహ శక్తిని ఇచ్చిన దాతవు వైరాగ్య వృత్తిని నేర్పిన ప్రభు నీ దివ్య మహిమ పాడను తరమా నీ దివ్య మహిమ పాడను తరమా నేరములేంచక కరుణించావు అష్టశక్తులు ఇచ్చిన దాతవు జీవితమంత మారువగలేను అష్టశక్తులు ఆత్మకు బలమే అష్టశక్తులు బుద్ధికి బలమే రాజయోగము ఆత్మకు బలమే అష్టశక్తులు బుద్ధికి బలమే రాజయోగము సంగమయుగమే సర్వశ్రేష్టము సంగమయుగమే సర్వశ్రేష్టము తెలిపించితివి త్రిభువన పాల అష్టశక్తులు ఇచ్చిన దాతవు జీవితమంత మారువగలేను అష్టశక్తులు